హరి ఓం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మనం దాదాపు నవాంగ వీధిలో 8 ముగించి కవచానికి వచ్చాం. కవచాలు ప్రతి దేవతకు ఉన్నాయి, కానీ ఇంత సమగ్రంగా, ఇంత విపులంగా లలితకు కానీ, రాజరాజేశ్వరికి కానీ, త్రిపురకు కానీ మరి ఏ దేవతకు లేవు. మరి కవచము ఇంత విస్తృతంగా ఉండేదానికి మార్కండేయుని అభిలాష ఏమిటో అర్థం కాదు. మృత్యుముఖానికి వెళ్ళి 16 ఏళ్ల వయస్సు కదా, తిరిగి రాగలిగాడు అంటే ఒక్క శివుడే కాదు, ఒక అమ్మే కాదు, అనేకులు తన శరీరాన్ని రక్షించారు అన్న భావన ఉంటుంది. ఏది ఎట్లయినా ఈ కవచం చాలా గొప్పది. కొందరు దినము కవచం మాత్రమే చేసుకుంటూ ఉన్నవాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు కవచానికి వెళ్దాం. మరి ఈరోజు ప్రార్థన ఏమని చేస్తాం? మాతృభ్యో నమః, అష్టమాతృకాభ్యో నమః చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళంతా ఇందులో రక్షణ శ్రేణిగా మన శరీరాన్ని కాపాడుతున్నారు. అస్య శ్రీదేవి కవచ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషి అనుష్ఠుప్చంద శక్తిత్రయస్వరూపిణి. 3 రూపాలు ఇంకా కన్క్లూజన్ అది రావాలి. శ్రీ ఆద్యాది మహాలక్ష్మీ దేవత, ఆదిలక్ష్మి మొదలుకొని మహాలక్ష్మీ దేవత హ్రాం బీజం, హ్రీం శక్తి, హ్రూం కులకం, ఆద్యాది మహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంగన్యాసకరన్యాసాలు కూడా మంత్రంతో చెప్పబడుతున్నాయి. ఓం శంభుతేజో జ్వర జ్వాలామాలిని పాపకరోచిషే హ్రాం హృదయాయ నమః. హ్రాం హ్రీం హ్రునే. ఓం శంభుతేజో జ్వర జ్వాలామాలిని పావకరోచిషే హ్రీం నందాయై శిరసే స్వాహ. ఓం శంభుతేజో జ్వల జ్వాలామాలిని పావకరోషే హ్రూం నందాయై శిఖాయై వషట్. ఓం శంభుతేజో జ్వలం మాలిని జ్వాలామాలిని పావకరోషే హ్రైం నందాయై కవచాయ హుం. ఓం శంభుతేజో జ్వలజ్వాలామాలిని పావకరోషే హ్రౌం నందాయై నేత్రత్రయాయ వషద. ఓం శంభుతేజో జ్వలజ్వాలామాలిని పావకరోషే హ్రః నందాయై అత్రాయ వట. ఓం ఊర్ధ్వస్వరమితి దిగ్బంధ. శంభుని యొక్క తేజస్సు తీసుకొని జ్వాలామాలిని అయి, ఈమె కదా అమ్మకు రక్షణ శ్రేణి కల్పించింది భండాసుర యుద్ధంలో. పావకుడు ఉంటే అగ్ని యొక్క దీప్తితో, శంభు తేజంతో జ్వర మండుతూ ఉన్నటువంటి ఆ అమ్మను కవచంగా ధరిస్తూ ధ్యానం చెప్తున్నాడు. శంఖం చక్రమధో ధనుశ్చ దధతిం బిభ్రామిత తజ్జనీం వామే శక్తిం అసిం శరాన్ కలయతిం తిర్యక్ త్రిశూలం భుజై. ఎడమ పక్క
సంబద్ధం వివిధాయుధై పరివృతాం మంత్రీం కుమారీ జనై ధ్యాయేదిష్టవరప్రదాం త్రినయనాం సింహాధిరూఢాం శివాం. వాణీపతేర్వర విమోహిత దుష్టదైత్య, బ్రహ్మ యొక్క వరంతో రెచ్చిపోయారు. దుష్టదైత్య దర్పాహితనుజారి కులాహితాని తశృంగమజ్జనటనేన విహన్యమానా రక్షాంకరోతు మనసా త్రిపురాధిభాస. సింహాసి చాపశరభిన్న కరాం త్రినేత్రాం, ఇవి దాదాపు వనదుర్గవి. సింహాసి చాపశరభిన్న కరాం త్రినేత్రాం పిగ్మేతరాం శుకలయాన్నిలసత్కిరీటాం సింహస్థితాం సమరసిద్ధనుతాం చ దుర్గాం అసురసిద్ధనుతాం చ దుర్గాం దుర్వానిభాం దురితవర్గహరాం నమామి. మార్కండేయ ఉవాచ యద్గుహ్యం పరమం లోకే, యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం రుణాం యన్న కశ్చిదాఖ్యాతం, యన్న కశ్చిద్ ఆఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. బ్రహ్మను అడిగాడు మార్కండేయుడు. అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, ఇది కూడా ఒక విధంగా బ్రహ్మ కవచమే అన్న లలితకున్నట్టు. అస్థి గుహ్యం తమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచాం పుణ్యం తత్శృణుష్వ మహామునే అని మార్కండేయునికి చెప్తున్నారు. ఇక్కడి నుంచి ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణీ, తృతీయం చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చ, అష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత. వీరు క్రమబద్ధంగా 9 రోజులు దసరాలో పూజింపదగినటువంటి దుర్గా నవమూర్తులు, దుర్గ యొక్క 9 రూపాలు. ఉక్తాన్యేతాని నామాని, ఈ పేర్లు అనుకుంటే చాలు నాయన. బ్రహ్మణైవ మహాత్మనా, బ్రహ్మలాగా బ్రహ్మవేత్తయ్యి మహాత్ములు అనిపించుకుంటాడు. వానికి అగ్నినా దహ్యమానస్తు, అగ్ని చేత దహించబడే సమయంలోనూ, శత్రుమధ్యే గతో రణే, యుద్ధరంగంలో చుట్టూ శత్రువులు చుట్టుకున్నప్పుడును, విషమే దుర్గమే చైవ, దుర్గమంలో విషమించిన పరిస్థితులప్పుడు, దుర్గానికి అరిష్టాలు వచ్చినప్పుడు, భయార్త, భయంతో శత్రువులు దుర్గాన్ని కూడా ఆక్రమిస్తున్నారు అన్నప్పుడు భయము చేత, ఆర్తి చేత, శరణాంగత, శరణులు వచ్చిన వారికి నత్తేషాం జాయతే కించిత్ అశుభం రణసంకటే, మరి కించిత్ అశుభం కూడా యుద్ధరంగంలో జరగదు. ఆపదం తస్య పశ్యామి, ఆపద వాణ్ణి స్పర్శించలేదు. శోకం దుఃఖం భయం నహి, దుఃఖం కానీ, శోకమన్నా అదే అర్థం, భయం కానీ ఏవి వాణ్ణి బాధించవు. యైస్తు భక్త్యా స్మృతానూనం, వాదంతా కూడా నేను స్మరిస్తే తేషాం వృద్ధిం ప్రజాయతే, వంశాభివృద్ధి జరుగుతుంది. ఏ త్వాం స్మరతి దేవ్యేషి
ఎవరైతే దుర్గను దుర్గాంబ దుర్గా అనుకుంటూ ఉంటారో రక్షసేతాన్న సంశయ, వానికి రక్షణ విషయంలో సందేహం లేదు. దుర్గా అంటే దుస్థితి నుంచి ఆమె గమింపజేస్తుంది, దాటిస్తుంది. ప్రేత సంస్థాతు చాముండా, ఇంకా ఆమె అవతారాలు. ప్రేతముపై ఎక్కి ఉంటుంది చాముండాదేవి. చాముండాయ విచ్చే ఐం హ్రీం క్లీం బీజాక్షరాలు, చాముండాయ విచ్చే పదం. ఈ 9 అక్షరాలే చాముండది. ఆమె ప్రేతం మీద ఎక్కి కూర్చొని ఉంటుంది. వారాహి మహిషవాహన, వారాహి మహిషాసన. వారాహికి మహిషం మీద కూర్చొని ఉంటుంది వారాహి. దున్నపోతు ఆమె వాహనం. ఐంద్రీ గజ సమారూఢ, ఇంద్రుని ఇల్లాలు ఐరావతం. వైష్ణవి గరుడాసన, వైష్ణవీదేవికి భర్త యొక్క వాహనమే ఆమె వాహనం గరుడు. మాహేశ్వరి వృషారూఢ, రెండో అమ్మ మాహేశ్వరి. ఆమె సింహవాహిని కాదు, భర్తను అనుసరిస్తుంది వృషారుడు. కౌమారి శిఖివాహన, కౌమారి కూడా నెమలిని ఎక్కి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక్క ప్రేతంపై ఎక్కింది చాముండ స్వతంత్ర. వారాహి దున్నపోతుని ఎక్కుతుంది భర్తలాగానే. ఐంద్రి ఏనుగని ఎక్కుతుంది, వైష్ణవి గరుడని ఎక్కుతుంది, మాహేశ్వరి వృషమేమి ఎక్కింది, కౌమారి శిఖిని ఎక్కింది. లక్ష్మీ పద్మాసనో దేవి, అమ్మవారు ఎప్పుడు పద్మాసనం మీదే ఉంటుంది. ఆమె పద్మహస్త హరిప్రియ, పద్మం చేతిలో పట్టుకొని ఉంటుంది. శ్వేతరూపధరే దేవి ఈశ్వరీ వృషవాహన. ఇంతకుముందు చెప్పాడు, ఇది రిపీట్ కాకూడదు, అందుకని తొలగించాను. తెల్లని ఆకారంతో మాహేశ్వరి వృషభంపై ఉంటుంది. బ్రాహ్మీ హంస సమారూఢ, అందరూ భర్తలను అనుసరించారు. అందుకై బ్రాహ్మి కూడా హంసపై ఎక్కి ఉంది. సర్వాభరణ భూషిత ఇచ్చేత మాతరా సర్వా, ఈ విధంగా అష్టమాతృకలు సర్వయోగ సమన్విత. వారిని ఒక్కొక్కరిని 8 64 మందులు ఏగుని గణము సేవిస్తూ ఉంటుంది. మళ్ళీ వారికి ఒక్కొక్కరికి కోటేస్తే 64 కోట్లతో సేవింపబడుతూ ఉంటారు ఈ అష్టమాతృకలు. నానాభరణ శోభాఢ్య, అనేక ఆభరణాలు ధరించి ఉంటారు. నానా రత్నోపశోభిత, అనేక రత్నములచే పతకబడిన ఆభరణాలు ధరించు. దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధ సమాకులా, రథమునెక్కి ఉన్నటువంటి దేవతలు కోపోద్రిక్తులై ఉంటారు. ఇంకా ఆయుధాలు చెప్తున్నాడు దుర్గకు. శంఖం చక్రం గదాశక్తిం హలం చ ముసలాయుధం కేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలం చ శార్ంగాయుతమనుత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానాం అభయాయ చ. అవే ఆయుధాలు రాక్షసుల పాలికి మృత్యుదేవతలుగా ఉంటాయి. వారి శరీరాన్ని చీల్చి చెండుతాయి. అదే ఆయుధాలు భక్తుల పాలిటికి అభయాన్ని, మేమున్నాం నీ శత్రువులను
సంహరిస్తాం, మీకు భయం లేదంట. ధారయంత్యాయుధాని తం దేవానాంచ హితాయ వై. దేవతల హితము కోరి అనేక ఆయుధాలు ధరిస్తూ ఉంటుంది. అందరూ మనస్సులో పలకండి, నమస్తేస్తు మహారౌద్రే, నమస్తేస్తు మహారౌద్రే, మహాఘోర పరాక్రమే, మహాబలే మహోత్సాహే, మహాభయ వినాశిని, త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే, త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే. నిరీక్షించేదానికి కూడా వీలు కాదు, అంత భయంకరుడు. నువ్వు రక్షించ. శత్రువునాం భయవర్ధిని అని కోరుకుందాం. అమ్మకు ఇది నివేదన. ఇంకా కవచం ధరించవాలా. ఇక్కడి నుంచి అసలు కవచం మొదలు. ప్రాచ్యాం రక్షతు మామైంద్రీం ఆగ్నేయాం అగ్నిదేవత, దక్షిణే రక్షవారాశి, నైరుత్యాం ఖడ్గధారిణీం, ప్రదీచ్యాం వారుణీ రక్షేత్, వాయవ్యాం మృగవాహిని, రక్షేదుచ్యాం కౌమారి. మరి కౌమారి దక్షిణ దిశలో ఉంటుంది, ఉత్తరం పక్క ఆమె చూపు ఉంటుంది కాబట్టి రక్షిస్తుంది అక్కడ. ఈశాన్యాం శూలధారిణి, ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్, అధస్తాత్ వైష్ణవీ తథా, ఏవం దశ దిశో రక్షేత్. 10 దిక్కులు రక్షణ. రక్షేచ్చాముండా శత్రువాహన శివవాహన, జయామే జాగ్రత్త పాతు. దిక్కులు అయిపోయింది. జయామే చా అగ్రద పాతు, విజయ పాతు పృష్ఠతః, అజితా వామ పార్శ్వే తు, దక్షిణే చ అపరాజిత, శిఖాం ఉజ్యోతిని రక్షేత్, ఉమామూర్తి వ్యవస్థిత, మాలాధరి లలాటే చ, భ్రువౌ రక్షేదు యశస్విని, త్రినేత్రే చ త్రినేత్రా చ, భ్రువోర్మధ్యే రక్షేత్ యశస్విని, త్రినేత్రా చ భ్రువోర్మధ్యే, యమఘంటా చ నాసికే, శంఖినీ చక్షుషోర్మధ్యే, శ్రోత్రయోద్వారవాసిని, కభోలౌ కాళికా రక్షేత్, కర్ణమూలే తు శాంకరీ, నాసికాయాం సుగంధా చ, ఉత్తరే ఓష్ట్రే చ చర్చికా, అధరే చ అమృతకళా, దిక్వాయాం చ సరస్వతీ, దంతనం రక్షతు కౌమారీ, కంఠే మధ్యే చ చండికా, ఘంటికాం చిత్రఘంటా చ, మహామాయా చ తాలుకే, కామాక్షిం చిబుకం రక్షేత్, వాచమ్యే సర్వమంగళా, గ్రీవాయాం భద్రకాళీ చ, పృష్ఠవం చేత్ ధనుర్ధరీ, నీలగ్రీవాం బహిష్కంఠే. బహిష్కంఠనిది. నళికాం నలకూబరీ, ఖడ్గధారిణి ఉభౌ స్కంధౌ, 2 చేతులకు ఖడ్గధారిణి, బాహుమే వజ్రధారిణి, హస్తయోర్దండిని రక్షేత్, అంబికా చ అంగుళీషు చ, నఖాచూలాం శరీరక్షేత్,
కుక్షౌ రక్షేన్నరేశ్వరీ స్తనరక్షౌ మహాదేవి మనశ్శోక వినాశిని హృదయం హృదయం లలితాదేవి. మెయిన్ ఏమిటంటే హృదయం. హృదయంలోనే సర్వదేవతలు ఆవాసం. ఎక్కడికన్నా హృదయ స్థానం గొప్పది. అక్కడనే ఆత్మ పరమాత్మ. అందుకే అక్కడ స్థాపించాడు లలితను. హృదయం లలితాదేవి ఉదరే శూలధారిణి నాభించ కామిని రక్షేత్ గుహ్యం గుహ్యేశ్వరీ తథా బూధనాథా చ మేడ్రం చ గుదం మహిషమాహిని కట్యాం భగవతీ రక్షే జానుని మింఝవాసిని జంఘే మహాబల ప్రోక్త జాను మధ్యే వినాయకి గుల్ఫయో నారసింహే చ పాదపృష్ఠే అమిత తేజసి పాదాంగుళి శ్రీధరీ చ పాద అధస్థలవాసిని. పాద అధస్థలవాసిని నఖాదంశ్రాకరాళీ చ కేశాం చ ఊర్ధ్వకేశిని రోమకూపాణి కౌమారీ త్వంచ వాగీశ్వరీ తథా రక్తమాంస వసా మాంస రక్తమజ్జ వస మాంస న్యస్తి అస్థి మేధాంసి పార్వతీ అంత్రాణి కాళరాత్రిశ్చ పిత్తంచ మకుటేశ్వరీ పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తదా జ్వాలాముఖీ నఖజ్వాలా అభేద్యా సర్వసంధిషు. శుక్లం బ్రహ్మాణి మే రక్షేత్ ఛాయాం చక్రేశ్వరీ తథా అహంకారం మనోబుద్ధిం రక్ష మే ధర్మచారిణిం ప్రాణాపాన తదవ్యాన సమానభూతానమేవ చ వజ్రహస్తా చ మే రక్షం ప్రాణం కళ్యాణశోభనే రసం రసం రసే రసే చ గంధే చ శబ్దస్పర్శే చ యోగిని సత్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ తథా ఆయురక్షతు వారాహి ఆయురక్షతు వారాహి ధర్మం రక్షతు వైష్ణవీ యశ కీర్తిశ్చ లక్ష్మీ చ సదా రక్షతు చక్రిణి గోత్రమింద్రాణి మే రక్షేత్ పశూన్ మే రక్ష చండికే పుత్రాన్ రక్షి మహాలక్ష్మి భార్యాం రక్షతు భైరవీ ధనేశ్వరి ధనం రక్షేత్ మార్గం క్షేమకరీ తథా రాజద్వారే మహాలక్ష్మి విజయా సర్వతః స్థితాం రక్షాహీనం తు యస్థానం వర్జితం కవచేనత్. రక్ష కల్పించని స్థానమే లేదు ఈ కవచంలో. ఒకవేళ ఉంటే తత్సర్వం రక్షమే దేవి జయంతి పాపనాశిని. అమ్మ చెలికత్తె జయంతి, ఆమె చూసుకుంటుంది. పదమేకం నగచ్చేతు యజ్ఞేతి శుభ్రమాత్మనః. ఒక్క అడుగు కూడా వేయవాకు, కవచం ధరించండి. కవచేనామృతం నిత్యం ఎత్ర ఎత్ర హి గచ్చతు. ఈ కవచము ధరించి ఎక్కడికి వెళ్ళినా యయం చింతేయతే కామం తంతం ప్రాప్నోతి. ఏ కార్యసిద్ధికై నువ్వు వెళ్ళావో ఆ కార్యసిద్ధితో తిరిగి వస్తావు. ఏ కార్యం ఇది నిశ్చయం. పరమైశ్వర్యమతులం ప్రాప్యతే భూతలే పుమాం నిర్భయో జాయతే మత్యా సంగ్రామేషు అపరాజితః. త్రైలోక్యే తు భవత్పూజ్యం కవచేనామృతం పుమః. ఇదం తు దేవ్యాః కవచం
దేవానామపి దుర్లభం తథాయ పఠ్యత్ ప్రయతో నిత్యం త్రిసంధ్య శ్రద్ధయాన్విత. 3 పూట వినండి. దేవీ కళాభవేత్యస్య, సకల కళలు వానికి అద్భుతాయి. త్రైలోక్యేతు అపరాజిత, వానికి ఆ ఓటమి ఉండదు 3 లోకాల్లో. జీవేద్వర్షం శతం సాగ్రం, 100 ఏళ్ళు జీవిస్తాడు. అపమృత్యు వివర్జితం, అకాల మృత్యువు కానీ, యాక్సిడెంట్ చావు కానీ, ఆత్మహత్యలు కానీ ఉండవు. నశ్యంతి వ్యధయ సర్వే లూతా విస్ఫోటకాదయ, సర్వవ్యాధులు నశిస్తాయి. మశుచి, కలరా, కుష్ఠు ఇవెల్ల నశిస్తాయి. స్థావరం జంగమంచాపి మృత్యుమంచాపి యద్విషం, స్థావర జంగమాల వల్ల వచ్చేటువంటి విషం వల్ల పరిహరించబడి. అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే, మన పైన మంత్రయంత్ర తంత్రములతో ఏ భయరైనా మన మీద ప్రయోగం చేసి ఉంటే అవి నశిస్తాయి. భూచరాఖ్యచరాశ్చైవ, భూమి పైన కానీ భూవాసులు కానీ ఆకాశవాసులు కానీ, జలజాశ్చ ఉపదేశిక, జలం నుండి వచ్చే ముసళ్ళు తిమింగళాల వల్ల కానీ, భూమి మీద సంచరించే ఖడ్గం మృగాలు పులి ఇటువంటి వాటితో కానీ, ఆకాశం నుండి ఊడిపడే భేరుండాలి అది వాటి చేత కానీ, ఉపదేశిక ఉపదేశం చేసిన గురువు వల్ల కానీ, సహజా తోబుట్టుల వల్ల కానీ, అన్నదమ్ముల వల్ల ఆ రోజే జరిగాయి బాధలు. కులజాత, కులంలో పుట్టిన వారి చేత కానీ, మాలా ఢాకిని శాకిని తథా, ఢాకిని ప్రయోగం శాకిని ప్రయోగం. అంతరిక్షచరా, ఆకాశంలో చరించే వారి వల్ల ముప్పు, అంటే ఇక్కడ కింద భూకంపాలు, ఉల్కలు రావడం, నక్షత్రాలు రావడం, పిడుగులు రావడం. అంతరిక్షచరా ఘోర ఢాకిన్యశ్చ మహాబల, గ్రహభూత పిశాచైశ్చ, గ్రహబాధ పిశాచబాధ. యక్షగంధర్వరాక్షస బ్రహ్మరాక్షస వేతాళ కుష్మాండ భైరవాదయ నశ్యంతి దర్శనాత్ తస్య కవచే హృది సంస్థితే. ఈ కవచము ఎవరు ధరించారో వాడు ఒక్కసారి చూస్తే చాలు అన్ని ఉపద్రవాలు వైదొలగిపోతాయి. మహో మానోన్నతి భవేద్రాజ్ఞ, మానము గౌరవం పెరుగుతుంది. వాణి ఆజ్ఞ తేజో వృద్ధికరం ప్రభ, వాని ఆజ్ఞలు అందరూ తూచా తప్పక పాటిస్తారు. యశావర్ధతే సోపి కీర్తిమండల భూతలే, వాని కీర్తి దినదిన ప్రవర్ధమానమై భూతల వల్ల వ్యాపిస్తుంది. జపే నవశతీం చండీం, ఈ నవశతిలో ఉన్నటువంటి ఈ చండీమాతను కృత్వాతు కవచం పురాహ, కవచము ముందు చదువుకొని కవచం ధరించి మళ్ళీ అమ్మ నవశతి పఠించినట్టయితే యావద్భూమండలం దత్తే సశైలవనకాననం, ప్రపంచంలో మరి అరణ్యాలు, పర్వతాలు, లోయలు ఎంతకాలం ఉంటాయో తావత్తిష్ఠితి మే దిన్యాం సంతతి పుత్ర పౌత్రికి. ఈ ప్రపంచంలో ప్రకృతి సహజమైన వృక్షజాలము, పర్వతాలు, లోయలు, అడవులు మరి ఎంతకాలము ఉంటాయో అంతకాలం కూడా వాని వంశము పుత్రుల చేతను, పౌత్రుల చేతను, ప్రపపుత్రుల చేతను వర్ధిల్లుతూ ఉంటుంది.
వాడు మునివన్లను కూడా చూడగలడు. దేహాంతే ఇక్కడ సమస్త సుఖాలు అనుభవించి చివరికి ఏమవుతుంది? పరమస్థానం ఆత్మలోకం లభిస్తుంది. యస్సురైరపి దుర్లభం, దేవతలకు కూడా లభించనట్టి దేవీలోకం, శాశ్వత దేవీలోకం ప్రాప్తిస్తుంది. ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయా ప్రసాదత. మహామాయ అయినటువంటి అచ్చంటి కానీ, చాముండి కానీ, దుర్గ కానీ ఏ నామంతో పిలిచినా రాజసమూర్తి అయిన దేవత మనకు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకానికి మోక్షం ప్రసాదిస్తుంది అని. ఇది కవచం, ఇది కవచం. ఇది నవాంగ విధి, నవాంగాలు. ఇది నవాంగాలు పఠించి కానీ నవశతి పారాయణానికి పోకూడదు అని నిబంధన పెట్టాడు కాబట్టి నవాంగాలకు ఇంత ప్రసిద్ధి. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, నవాంగ విధి ముగిసింది. నవాంగ విధి పారాయణ అనంతరం మరి నవశతికి వెళ్ళండి. మాకు తీరుబాటు కాలేదంటే సప్తశతి వాళ్ళు సప్తశ్లోకి దుర్గా అనేది ఒకటి, ఒక 7 శ్లోకాలు తయారు చేశాడు. అది పఠిస్తే చాలన్నారు. పారాయణం దేవీ మహత్యం వల్ల చదివినట్టు. చూడండి, అర్థయుక్తంగా కూడా చెప్తాను. అస్య శ్రీ దుర్గా సప్తశతి శ్లోక మహామంత్రస్య సప్తశ్లోకీ స్తోత్ర మహామంత్రస్య నారాయణ ఋషి అనుష్ఠుత్యందః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతా ముగ్గురే. శ్రీ దుర్గా ప్రీత్యర్థం నవశ్లోకీ దుర్గపాఠే వినియోగ. 7 శ్లోకాలు ఇవి పఠిస్తే మరి నవశతి పఠించాల్సిన పని లేదు అని కూడా, దేవీ మహత్యం పని లేదనేది కూడా చెప్పారు. ఇది ఒళ్ళు బరువు వారికి, అనారోగ్యులకు, ప్రయాణంలో ఉన్నవారికి, అశక్తులకు చెప్పిన మాటలే కానీ మనమంతా పఠించడం శరణ్యన్నైనా అయినా ఆ 7 శ్లోకాలు ఏమంత ప్రాముఖ్యం అనేది మీకు వివరిస్తున్నాను, వినండి. జ్ఞానినామపి చేతాంసి జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చసి. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. నేను మహాజ్ఞానిని అనుకొని విర్రబీగేవారంతా కూడా వారు జ్ఞానగర్వంతోన్నా అభిమాన గర్వంతోన్నా కళ్ళు నెత్తికెక్కడంతో తల పైకెత్తి విరవీగుతుంటారు. వారికి తెలియదు అవమానాత్తపో వృద్ధి సన్మానాత్తపక్షయ అని. తన్ను పొగిడేవారితో పొగిడించుకుంటూ తనేదో గొప్ప స్థానం చేరినాం అది శాశ్వతం అనుకుంటూ ఉన్నవారికి
అమ్మ బుద్ధి చెప్తుంది. భగవతీ హిస నూరుతుంది. అదే పట్టు మనం మందులను తయారు చేసేట పెట్ట నూరుతామో రాయి గీచుకొని నూరుతుంది, బాగా హింసిస్తుంది. ఒక్క బాధలు కాదు, అనేక బాధలు పెడుతుంది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిస. ఎట్లా? బలాద్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. అంత జ్ఞాని అనుకున్న వానికి పుత్రవాంఛ కలుగుతుంది, పుత్రికా వాంఛ కలుగుతుంది, కళత్ర వాంఛ కలుగుతుంది, ఆస్తి పరిమోహం కలుగుతుంది. దాని కొరకు చేరాని పనులు కూడా చేస్తాడు. ఈ జ్ఞానం వల్ల ఏమైపోయా? ఇలా పతనం చేయడానికి అమ్మ ప్రయత్నిస్తుంది. ఎంతో హింసించినాక అప్పుడు దయగలగాలి అమ్మకు. అప్పటికైనా పుటం పెట్టిన బంగారులాగా వాడు మహాజ్ఞాని అయి పైకి రావాలి. అది ఆమె ఉద్దేశ్యం. ఆమె జ్ఞానులను హింసిస్తుంది, సాధువులను భయభ్రాంతులను చేసి దీనావస్థకు దించుతుంది అనేది కాదు. వారిలో ఉన్న మలినాలల్లా తొలగించి పుటం పెట్టి కాల్చిన బంగారు ఎలా మెరియాలో అలా మెరియేడుగా చేస్తుంది అనేది లక్ష్యం. మొత్తం మీద జ్ఞానులు గర్వపడకుండా ఉండడం మంచిది. అందుకే చెప్తాడు సుభాషితాలు, తెలివి యొక్కింతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముల్ తెలసి తినంచు గర్వితమతిన్ విహరించి మున్ను. తెలివి యొక్కింతలేని ఎడ విహరించి మున్ను. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల యొద్దను ఇంచుక బోధశాలినై తెలినేని వాడనై నెలగితి గతమయ్యే నితాంత గర్వమున్. తెలివి ఏ కొంచెము లేనప్పుడు ఏదో అమ్మ అనుగ్రహంతో పూర్వజన్వాసంతో కొంచెం తెలివి అబ్బుతూనే వాడు ఒక విద్వానో భాషా ప్రవీణో శిరోమణో పాస్ అయినంత మాత్రం చేత సర్వము నాకు తెలుసు అని గర్వంతో విహరిస్తాడు. కానీ ఎట్టు దెబ్బలపైన దెబ్బలు జ్ఞానమపి చేతాంసి అమ్మ కురిపించడంతో అప్పుడు మెడ విరిగి తల నేలకు వంచి, అమ్మ నాకేం రాదు, నేను ముందు చేసిన అపచారమే దీనికి కారణం, నాకేం తెలియదమ్మా అంటాడు. కారణం అనేక మంది తనకన్నా ప్రవీణులు ప్రజ్ఞులు అయినటువంటి వారిని చూచాడు. పండితుల వద్దను ఇంచుక బోధశాలినై. ఓహో నా విద్య నేనెంత, సముద్రంలో నీటి బట్టంతా కూడా లేదేది, ఇప్పుడు వినమ్రుడై మెలుగుతున్నాను అంటాడు. అందుకై గర్వించిన వారికి అమ్మ శిక్షనిచ్చు. ఆ శిక్షలకు నోచిన వాడిని నేను కూడా, నా బిడ్డ ఇంకా ఎంబీఏ చదువుతుంది, ఇంకా కూర్చొని తినడమే కదా నాకేమనుకున్నాను. ఆమెకు ఎంబీఏ సీటు రాకపోక ఏదో హోమియోలో వచ్చిందని ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయిపోయి ఏకైక కుమార్తె మరణంతో ఇద్దరిని నేలగరుచుకున్నాను. అక్కడికి నా ధర్మపత్ని బుందీని ఆమె కన్నీరు మున్నీరు తుడుస్తూ ఓదారుస్తూ కాలం కలుగుతారు. ఆమె ఎంతకాలం 54 ఏళ్ళు కాపురం చేసింది. ఏ రోజు పల్లెత్తు మాట నన్ను అనలేదు, వివాదం మా మధ్య లేదు. ఒక్కరోజు కూడా ఏదో స్పాట్ పేపర్లు తిద్దడం తప్ప ఇద్దరు విడిపోయి జీవించిన కాలం పట్టుమని 10 రోజులు కూడా లేదు.
అటువంటి ఆమెను కూడా సరే ఇంకా భార్య మీద అన్ని పనులు వేస్తూ దేవాలయం 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 భక్తులు 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 అనుకుంటూ పెదవా కాలం గడుపుతున్నావు, నీ కళత్రానికి ఏమి రా సేవ చేసినావు, ఏం చేయలేదురా అని ఆమెను త్రుంచేసింది. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి బుద్ధి గడ్డి తిని స్వయం పాకానికి వచ్చి ఇప్పుడు అవస్థ పడుతుంది. అందుకై ఇంతకన్నా ఉదాహరణ నేనే. ఇప్పుడు కార్తీక పురాణంలో ఏ కులస్థుడో చెడిపోయినాడంటే వాళ్ళంతా యుద్ధానికి వస్తారు. అంత బాపన్నా కొడుకులే చనిపోయినట్టు కార్తీక పురాణంలో ఉంది. వాడి మీద వేసుకుంటే సరి. ఉదాహరణ నేనే. మీరు మహాజ్ఞాని అనుకోవచ్చు, ఏమీ తెలియని అజ్ఞాని కాబట్టే మరి బిడ్డను ఎలా పోషించాల్సింది తెలియక అట్లా పత్రమైన భార్య విషయంలో అంతా మీద బరువు పెట్టడం అది రెండో అపరాధం. అందుకై జాగ్రత్తగా ఉండండి పండితులైన వారు. మరీ ముఖ్యంగా చూడు, పాతూరు సీతారామాంజనేయులు వంశం నిర్వంశం. సామ్యద షణ్ముఖ సినిమ గారికి సంతానంలే. ఎందరు మహాత్ములకు సంసారం నుంచి విరాగం ప్రసాదిస్తూ ఉంది. కారణం జ్ఞానులమని భావించడమే. అందుకై హుషారుపడండి. దీని మీద సాక్ష్యాల కల్లా పోదేయకూడదు. శక్తిని పట్టుకొని నమ్మి ఎవరైతే నడుస్తున్నారో వారి వంశాలు నిర్వంశాలు అవుతాయని కొందరు తయారైనారు. నో, అమ్మను కొలుస్తూ కూడా వైభవోపేతంగా జీవించిన వాళ్ళు ఉన్నారు, ఉంటూ ఉన్నారు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఇవి రెండవది, దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతాం అతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకార కరణాయ సదాద్రచిత్త. అమ్మా, దుర్గా 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 అనుకుంటే చాలు. మానవులకే కాదు పశుపక్షాదులకు కూడా భయము తొలగిపోతుంది, స్వస్థత చేకూరుతుంది. బీపీ ఉండదు, షుగర్ ఉండదు, మనస్సు అనేక విధాలుగా వికసిస్తుంది, శుభాల పరంపర వస్తుంది. దుర్గా దుర్గా అని స్మరిస్తే. అమ్మా, దారిద్ర్య దుఃఖ భయహారిణి కా తదన్యా త్వదన్యా. నిన్ను మించిన వారు ఎవరున్నారమ్మా? దారిద్ర్యమును తొలగిస్తావు, దుఃఖాన్ని తొలగిస్తావు, భయాన్ని తొలగిస్తావు. సర్వోపకారకర, ఎన్ని విధాల ఉపకారం చేయాలో అన్ని విధాలుగా భక్తులకు చేస్తావు. సదాద్రచిత. మరి నిన్ను దుర్గా భయంకరు రూపిణి అనుకునేవారు అవివేకులు. నీ చెంత చేరిన వారికి ఎప్పుడూ మెత్తని మనస్సుతో, కన్న తల్లి వాత్సల్యంతో ఏ లోటు లేకుండా తీరుస్తూ ఉంటావు. పైది సహస్రారం జ్ఞానినామపి చేతాంసి. దుర్గే స్మృత రెండో చక్రం ఆజ్ఞాచక్రం. మూడవది రండి, స్త్రీలకు ముఖ్యంగా కంఠం. కంఠంలో మంగళసూత్రం తళతళ మెరుస్తూ ఉంటుంది. అది ఉన్నంతవరకే స్త్రీలకు గౌరవం. అందుకే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళకరమైన కార్యాలు నెరవేరుస్తూ దీర్ఘకాలం ముత్తైదతనాన్ని ప్రసాదిస్తూ సర్వకార్యాలు నెరవేరుస్తూ త్రయంబకమయ్యి భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానాలు ప్రబోధిస్తూ దయామూర్తి అయిన మంగళకారివైన నిజంగా మంగళగౌరి అని అమ్మకు పేరు.
నిన్ను మించిన వారు ఎవరమ్మా అని తాళిబొట్టును అనుకుంటే చాలు, సృష్టిస్తే చాలు. ఆమె ఎంత గొప్పదంటే భృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మతి నమ్మినతో. విషము వ్యాపించినప్పుడు బ్రహ్మ విష్ణు ఇంద్రాదేవతలు పరిగెత్తిపోయినారు. ఈశ్వరుడు ఉన్నాడు. జనం హాహాకారాలు వస్తూ జీవకోటి నాశనం అయిపోతుంది. అప్పుడు అమ్మ దయామూర్తి ఆ విషాన్ని మింగమని ఆకర్షించాను, నేర పండుగ చేసుకొని మింగినాడు. లోపల లోకాలు ఉన్నాయి, బయటికి ఉమ్మి తిన్నా బయటి లోకాలు నశిస్తాయి. లోపల జీర్ణం చేస్తామంటే లోపల నశిస్తాయి. ఆయన కక్కలేక మింగలేక అట్లనే గట్టిగా ఆదిం పట్టాడు. ఆ విష ప్రభావంతో మూర్ఛపోయాడు. మళ్ళీ ఆయనకు స్థలమిచ్చి బ్రతికించుకుంది. ఆమె నిజంగా అందరి మాంగళ్యాలు రక్షించి ఆ మహాతల్లి మాంగళ్యం తన మాంగళ్యం రక్షించుకోలేదా? అందుకే ఆమెకు సర్వమంగళ అని పేరు. ఇది కంఠం మీద స్పృశించి చెప్పండి. ఇక 4వది హృదయం మీద చేవేయండి. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వుల హృదయాల్లో మహావిష్ణువు ఉన్నాడు. మహావిష్ణువు హృదయంలో అమ్మ ఉంది. విష్ణువు యొక్క స్థానం హృదయం. ఆయన శరణాగతుడు, శరణని వచ్చిన వారికి ఆయనకు రక్షణా బాధ్యత ఎక్కువ, పోషకకర్త. అందుకై రక్షిస్తాడు. అమ్మది కూడా అదే, లక్ష్మీదేవి. శరణు వచ్చిన వారిని రక్షించడం, ఓదార్చడం, వారికి కావలసిన సంపద సమకూర్చడం. సర్వస్య ఆర్తి హరే. ఏ విధమైన బాధలు ఉంటే ఆ బాధలలో తీర్చేటువంటి నారాయణ నమోస్తుతేని హృదయస్థానంలో చెప్పుకోండి. మీకు పోషణ విషయంగా సమస్యలు రావు. ఇక బొడ్డు మీద చేయండి. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయభ్యత్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. దుర్గాదేవి నమోస్తుతే. సర్వరూపాలు నీవేమ్మా, సర్వలోకాలకు పాలకురాలు నువ్వేనమ్మా. ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు అన్నింటికీ మూలం నీవేనమ్మా. నా భయము నుండి తొలగించుము. నీకో నమస్కారం. సకల విధ భయాలను పోగొట్టుకోమని పాపం కడుపు చేత పట్టుకొని, చేతితో కడుపును పట్టుకొని మనం ప్రాధేయపడితే అమ్మ రక్షిస్తుంది. అది మణిపూరక చక్రం. క్రింద ఇంకా లాస్ట్కి వస్తున్నాం. మర్మావయ స్థానం. రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టార్ రుష్టా తు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హి ఆశ్రయతం ప్రయాంతి. అమ్మా, నిజంగా సర్వరోగాలకు మూలం అదే. ఆ కామేచ్ఛ చేతనే అనేక రోగాలు వస్తున్నాయి. దానివల్లనే ఎర్ర చెరుగు తెల్ల చెరుగు స్త్రీలకు సంపాదిస్తుంది. గర్భాశయ బ్లాడర్ జరిపోయింది అని తీసేస్తున్నారు, అక్కడికి సగ జీవితం అయిపోతుంది. సంతానం బయటికి రాక అనేక సార్లు ఉదరాలు కోస్తున్నారు, ఆపరేషన్. మరి వీటి నల్ల తొలగించేదానివి నువ్వమ్మా. నీ అనుగ్రహం ఉంటే సహజమైనటువంటి ప్రసవం వస్తుంది, శరీరానికి ఊనం ఉండదు. మరి వాటి నల్ల తొలగిస్తావు, తుష్టిని కలిగిస్తావు, పుష్టిని కలిగిస్తావు, సకల కోరికలు తీరుస్తావు. నిన్ను ఆశ్రయించిన వారికి విపత్తు అనేదే లేదమ్మా. ఆశ్రయించితే త్వాం ఆశ్రితానామ ఆశ్రయులు ఆశ్రయతం ప్రయాతి. శ్రమ లేకుండానే అన్ని కార్యక్రమాలు విజయాలు సిద్ధిస్తాయి అని అక్కడ కులదేవత ఉంది, కులమాత ఉంది, యోగిని ఉంది.
ఆమెకు సర్వరోగాలకు పరిహరించేది అమ్మే. ఎవరైతే ఇప్పుడు యోగాసనాలు ఎవరైతే యోగాసనాలు చేస్తూ షట్చక్ర స్థానాలను శుద్ధిపరచుకుంటూ సప్తమ స్థానాన్ని పవిత్రంగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావనేది యోగం. మరి ఇంకా చివరిది మలమూత్ర అవయవుల మధ్య ఉన్న బుడిపే ఆధారం. ఏదో అనుకోకండి, సర్వబాధాప్రశమనం. అది సర్వబాధలు తొలగిస్తుంది. ఆమె త్రైలోక్యస్య అఖిలేశ్వరి. మరి ఆధారం మూలాధారంలో 3.5 చుట్టలతో చుట్టుకొని పవళించి ఉంటుంది. ఆరోగ్యం కొరకు ఆమె నిద్ర లేపాలి, ఊర్ధ్వలోకాలకు పంపించాలి. షట్చక్రాలు దాటి సప్తమ చక్రం అక్కడ కామేశ్వరునితో కలిసి వచ్చినప్పుడే సంపూర్ణ అమృతాభిషేచనం జరుగుతుంది. అందుకై ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. మరి మనకు శత్రువులు ఎట్లా ఉన్నారో యోగంలో కూడా అవరోధాలు రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఈ గ్రంథులను భేదించుకొని 12 అవాంతరాలు, 12 అంతరాలు అంటారు నొసటిలో. అవి దాటుకొని పోవాలి. ఇవి అల్ల కూడా తొలగించేదానివి. అంతఃశత్రువులైన కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలను పటాపంచలు చేసేదానివి నువ్వేనమ్మా శరణు అంటూ ఆయా స్థానాల్లో ఇది అల్ల కూడా దేవీ మహత్యంలో ఉండేదే 7 శ్లోకాలు. ఎవరు ఈ పని చేయలేదు, అదే నా గర్వం. ఎవరు ఈ పని చేయలేదు ఉంటే మహర్షులు చూచిండరా? ఆధునికులకు అందకపోవచ్చు. ఈ 7 శ్లోకములను 7 చక్రాలకు సమన్వయించిన వాణ్ణి ఆధునిక కాలంలో నేను ఒక్కడేనేమని భ్రమపడుతూ ఉన్నాను. కానీ మహర్షులు ఇవి ఎప్పుడో సందర్శించుంటారు. ఇదే మనకు గర్వం. ఆ గర్వమే పతనానికి కారణం. అందుకై ఈ 7 శ్లోకాలు చదువుకున్నా మన జన్మలు ధన్యమవుతాయి. ఈమె నారాయణి కాబట్టి కృష్ణవాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్యపదములందగంటి కృష్ణ పరమాత్మ యదుకుల క్షీరవార్థి పూర్ణచంద్రమా దేవకీ దేవి సుజన వినుత నారాయణాచ్యుత వేద విద్య అతిరహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివినా. బ్రాకెట్లో పెట్టుకోండి, వినినా. దుఃఖరాశి పాసి తొలగిపోవు. ఓం తత్సత్. ప్రియమైనటువంటి యూట్యూబ్ శ్రోతలారా, నా శిష్యుడు విద్యానందుల వారు నవశతి, మరి కంఠం బాగుంటుంది, శబ్దదోషాలు ఉండవు. నవశతి యూట్యూబ్లో ప్రసారం చేస్తానంటే నేను వెనక ఉండి నేను ప్రారంభం చేస్తుంటాను. వాడు వినిపిస్తానంటే నాకు కొంత శ్రమ తగ్గుతుంది. లేదు గురుదేవా నువ్వే చేసి తీరాలి అంటే ఇంకా ఆయాసపడుతూ ఉన్నా ఆ నవశతి పాఠనానికి, మరి పారాయణానికి, పఠనానికి ఒక మార్గం చూపేదానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఓపిక పట్టండి. ఇప్పటికీ సెలవు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.